ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని మణికొండలో నిన్న చందు ఆత్మహత్య చేసుకున్నాడు. త్రినయనితో పాటు పలు సీరియల్స్ లో చందు నటించారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. టీవీ నటుడు చందు 6 ఏళ్లుగా టీవీ నటి పవిత్ర జయరాంతో సహజీవనం సాగించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి చెందగా చందు తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. పవిత్ర జయరాం మరణంతో మనస్తాపానికి గురై చందు ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు భావిస్తున్నారు. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందు రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో నటించారు. చందు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. టీవీ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా విచారణ చేపట్టారు. ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుజన్. విజయ్ చంద్రిక, నిన్న సాయంత్రం సీరియల్ నటుడు చందు మణికొండ అల్కాపురిలో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పేసి పోలీసులు దీనికి సంబంధించిన విచారణ అయితే చెప్తొచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితమే మే 12వ తారీఖు తన తోటి నటి గత 6 ఏళ్లుగా కూడా చందు పవిత్ర జయరాం అనే నటితో సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు కలిసి త్రినేని అనే సీరియల్స్ లో నటిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి బెంగళూరు టు హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే వారి కారు యాక్సిడెంట్ కు గురవడం, ఆ యాక్సిడెంట్ లో హార్ట్ స్ట్రోక్ గురైన పవిత్ర జయరాం చనిపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా కాస్త డిప్రెషన్ కు లోనైన చందు తానికి బతకలేనంటూ కూడా తన తోటి స్నేహితులతో కూడా కాల్ సంభాషణ ఇవన్నీ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా వారించి కొంచెం సముదాయించినప్పటికీ కూడా నిన్న ఆయన సీలింగ్ ఫ్యాన్ కు ఆ కట్టెన్తో ఉరివేసుకుని చనిపోయినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే డిప్రెషన్ కి గురయ్యి ప్రాథమిక దర్యాప్తులో డిప్రెషన్ కి గురయ్యాను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. తదుపరి పూర్తి స్థాయి విచారణ అయితే చేస్తున్నారు. అయితే చందు చనిపోవడానికి ముందు కరాటే కళ్యాణితో ఒక సంభాషణ చేస్తూ వచ్చారు. హోల్డ్ చేయండి. మనతో పాటు నటి కరాటే కళ్యాణ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కరాటే కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మీకు తెలిసే ఉంటుంది వార్త. సో నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. సో మీకు ఏమైనా కారణాలు తెలుసా అసలు? అంటే గత కొంతకాలం నుంచి ఆయన డిప్రెషన్ లో ఉన్నారని అంటున్నారు. డిప్రెషన్ వల్ల వస్తున్నాడు. డిప్రెషన్ అంటే తన అమ్మాయి పనులను తట్టుకోలేని పొజిషన్ లో ఉన్నాడు. అందువల్ల పవిత్ర ఎప్పుడైతే చనిపోయిందో తను చాలా బాండింగ్ వల్ల తను లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతాను, నేను ఉన్నా కూడా పిచ్చోడిని అయిపోతాను లేదా డ్రంకర్ అయిపోతానని నాతో చెప్పాడు. నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతున్నా, మీరు ఎవరికి చెప్పకండి అని కూడా చెప్పాడు నాకు. అదేంటి అలా మాట్లాడతాను, ఇంకా నేను కౌన్సిలింగ్ మొదలు పెట్టాను. 3 రోజులు 4 రోజులు నుంచి మాట్లాడుతూనే ఉన్నా. నేను ఊరు వచ్చాను వైజాగ్, అందువల్ల నేను మాట్లాడలేకపోయాను. నిన్నంతా నేను మాట్లాడలేకపోయాను. ఒక్కరోజు నేను మాట్లాడింది తనతో. మొన్న నైట్ అంతకు ముందు అంతా మాట్లాడుతూనే ఉన్నాను. అంటే కావాలనే తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడని అన్ని మోటివేట్ చేస్తూ, అంటే మాకు జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పుకుంటూ, ఇట్లా మా నాన్నగారు చనిపోయిన నేను అట్లా వెళ్ళాను డిప్రెషన్ కి, వాళ్ళ చేయకూడదు అని, పిల్లలు ఉన్నారు కదా జాగ్రత్త అని చెప్పాను నేను. తను ఎంత పని చేస్తాను అంటే నాకు చెప్పాడు కానీ ఏదో కోపంలో బాధలో అలా మాట్లాడతారు కదండి. అవునవును. చనిపోతామండి, నేను ఉంటాను, నేను వెళ్ళిపోతాను, మనం కూడా ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఏదైనా అయితే నేను ఉండకూడదు, నేను చచ్చిపోతాను, నన్ను తీసుకెళ్ళదు ఇట్లా అంటాం కదా. అలా సీరియస్ అనుకోలేదు. సీరియస్ అనుకోలేదు. అనుకుంటే ఇలా ఉండే వాళ్ళం కదా, ఎంతో కూల్ గా మాట్లాడి ఏదో కౌన్సిలింగ్ చేయం కదా, అంత సీరియస్ గా ఉందనుకుంటే ఏదో విధంగా ప్రయత్నం చేస్తాం కదా. అప్పుడు అబ్బాయిని కలుద్దామని కూడా అనుకున్నాను కానీ కలవలేకపోయాను. అబ్బాయి కలవలేదు. ఓకే ఓకే అండి. ఓకే కరెక్ట్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ. సుజన్, ఈ చందు గత కొద్ది రోజులుగా కూడా ఈ పవిత్ర జయరాం మరణం తర్వాత సన్నిహితులతో దానికి బతకలేనంటూ కూడా తీవ్ర విచారణ వ్యక్తం చేస్తూ వచ్చిన క్రమంలో కరాటే కళ్యాణి కానీ ఆయన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో సముదాయిస్తూ వచ్చారు. కానీ బట్ నిన్న గురువారం రాత్రి నుంచి కూడా ఆయన ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. అయితే కొంతమంది వారించడం జరిగింది. అయితే నిన్న శుక్రవారం ఉదయం నుంచి కూడా ఆయన ఎవరికి అందుబాటులో లేకపోవడం, అయితే సాయంత్రానికి అనుమానం వచ్చి ఆయన నివాసం ఉంటున్న అల్కాపురి కాలనీకి వెళ్లి అక్కడ తలుపులు బద్దలు కొట్టి చూసిన తర్వాత ఫ్యాన్ కు ఊరేసుకుని ఆయన చనిపోయినట్టుగా కూడా చేశారు. అంటే పోలీసులకి సమాచారం అందించడం, వాళ్ళు వచ్చి చందు మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించడం జరిగింది. అయితే చందుకి 2015లోనే శిల్ప అనే అమ్మాయితో ఆ అమ్మాయిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మాయిని ప్రేమించాను అని చెప్పేసి వెంటబడిన మీదట 2015లో అమ్మాయి పెద్దలను ఒప్పించి వాళ్ళిద్దరు వివాహం చేసుకోవడం జరిగింది. 2 చిన్న పిల్లలు కూడా వాళ్ళకి పుట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత పవిత్ర జయరాంతో అతనికి మంచి రిలేషన్ ఏర్పడటం, సహజీవనం అనేది మొదలవటం,
సో భార్యతో కంప్లీట్ గా చందు దూరం అవటం ప్రారంభమైంది. చందుని ఆవిడ ఎక్కువగా అంటే ఎక్కువ పని లేని కారణంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టించి చందుని ఒక దారిలో తీసుకురావాలని చెప్పేసి శిల్ప ఎంతో ఒక ప్రోత్సాహం కూడా అందించింది. బట్ ఎప్పుడైతే ఈ పవిత్ర జయరామ్ తో పరిచయం ఏర్పడిందో అప్పటి నుంచి కూడా భార్య పిల్లలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా వాళ్ళిద్దరు 6 ఏళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చారు. తమ రిలేషన్ కి సంబంధించి వివాహం చేసుకోవాలని కూడా ప్రకటించాలని చెప్పేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరి సమక్షంలో తమ రిలేషన్ కి సంబంధించిన ప్రకటన చేయాలని చెప్పేసి వాళ్ళు భావించినట్టుగా కూడా పవిత్ర జయరామ్ మరణం తర్వాత ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. అయితే ఈ లోపలే ఆమె మరణించడం, డిప్రెషన్ కు లోనవడం తదితర పరిణామాలన్నీ కూడా ఆయన్ని ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సుజన్.